నెల్లూరులో పెన్నా నదిపై పాత వంతెనకు ప్రత్యామ్నాయంగా NH-16 మీదుగా నగరంలోకి వచ్చే వాహనాల కోసం నూతన బ్రిడ్జి నిర్మాణం జాప్యం జరుగుతోంది. బ్రిడ్జి పూర్తి అయితే నగరంలోకి ట్రాఫిక్ను సులభతరం చేస్తుందని జిల్లావాసులు భావిస్తున్నారు. నిర్మాణం కాబోతున్న బ్రిడ్జి నూతన పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు ప్రజల నుండి ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నాగతేజ, చెప్పండి, నెల్లూరులో పెన్నా నది నిర్మిస్తున్న కొత్త నిర్మాణ పనుల గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఇంద్రగా, వెరీ గుడ్ మార్నింగ్. తొలుత కూడా ఏదైతే నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి ఒకసారి కార్యక్రమాల వివరాలకు వెళ్తే కూడా నేడు నగరం కూడా శివాజీ సేన ఆధ్వర్యంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని నగరం కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తున్నట్టు కూడా శివాజీ సేన ఆధ్వర్య బృందం తెలియజేశారు. నేడు నగరంలోని వీఆర్సీ వేదిక నుంచి కూడా పలు ప్రధాన కూడళ్ల కూడా యొక్క పెద్ద ఎత్తున కూడా నిదర్శన చేస్తున్నట్టు కూడా శివాజీ చేసిన ప్రకటన ఉంది. మరో నేపథ్యంలో ఈ యొక్క ప్రదర్శన కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తరలిరామని కూడా పిలుపునిచ్చారు. మరోవైపు నెల్లూరు నగరపాలక సంబంధించిన కమిషన్ కూడా నేడు 11 గంటలకు కుళాయి, రెవెన్యూ, ప్రత్యేకించి ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన వసూలపై కూడా ఆయన విలేకరుల సమావేశంలో కూడా అధికారికంగా వెల్లడి చేస్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అసెంబ్లీ సెక్షన్ నేపథ్యంలో కూడా వారు పలు కార్యక్రమాలు కూడా నేడు హాజరు కాని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ప్రధానంగా వారి యొక్క కార్యక్రమం నిమిత్తం కూడా వారి యొక్క కార్యాలయాలు కూడా విధుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు ఆత్మకూరు నియోజకవర్గం ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామారెడ్డి యొక్క ఇలాకాలో కూడా నేడు అక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా నేడు అక్కడ జాబ్ మేళా నిర్వహిస్తారు. పూర్తి స్థాయి అక్కడ ఉన్నటువంటి ఐటీ కావచ్చు, బీటెక్, డిగ్రీ పలు చదువుల నిమిత్తం కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా యొక్క జాబ్ మేళా కూడా సద్వినియోగం చేసుకోని చెప్పేసి అక్కడ సంబంధిత అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. మరోవైపు నెల్లూరు నగరానికి సంబంధించి ట్రాఫిక్ అనేటువంటిది ప్రధాన సమస్య అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పురపాలక అధికారులకు వచ్చిన తర్వాత పలు అండర్ పాస్లు కావచ్చు, ప్రత్యేకించి పలు బ్రిడ్జ్ నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టింది. అయితే నెల్లూరు నగరంలో రావాలంటే ప్రధాన మార్గం యొక్క మనం చూసుకుంటే విజువల్స్ ఏదైతే పెన్నా ఫ్లైఓవర్ కనిపిస్తుందో అది స్వాతంత్రం వచ్చిన తొలి నాలుగు నిర్మించినటువంటి బ్రిడ్జి గా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ అది 70లకు పైగా సేవలు అందించింది. అయితే ఆ యొక్క బ్రిడ్జి పలు యొక్క ఏదైతే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇనుప సేవలు కావచ్చు, ప్రత్యేకించి పిల్లలు కూడా కొంత మరమ్మతులు చోటు చేసుకునే నేపథ్యంలో గత వైసీపీ హయాంలో కూడా నూతన బ్రిడ్జి ఏర్పాటు కూడా శ్రీకారం చుట్టారు. అయితే గతంలో కొన్ని అంశాలు ఏదైతే నిధులు జాప్తి కావచ్చు, వర్షాలు కావచ్చు, వరదల చోటు నేపథ్యంలో కూడా ఆ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, పలు స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా భావించిన పరిస్థితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయిలో పలు నిధులు కూడా కేటాయించి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆక్రమణ కూడా తొలగించి బ్రిడ్జిని కట్టి అందుబాటులో తీసుకొస్తే ఏదైతే నెల్లూరు నగరంలోకి వచ్చినటువంటి భారీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో, బస్సులు కావచ్చు, ప్రత్యేకించి సుదూర గ్రామ ప్రాంతాలకి నెల్లూరు నగరం రావాలంటే ఈ యొక్క బ్రిడ్జి ప్రధాన మార్గం చెప్పుకోవచ్చు. ఆ బ్రిడ్జి కూడా కేవలం వన్ వేగా ఉండడంతో కూడా మరొక నూతన బ్రిడ్జిని అందుబాటు తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఆ గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి బ్రిడ్జి పనులు నత్తనడక నేపథ్యంలో కూడా బ్రిడ్జిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటు చేసుకోవాలని చెప్పేసి నాగతేజ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా అప్డేట్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel